అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇక ఎప్పటి లెక్కనే మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను మీకోసానికని తీసుకొస్తానని చెప్పి మీకు ఎరకనే కాబట్టి ఇవాళ కూడా మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను బంబాడుగా మీ తానకు పట్టుకొని వచ్చిన. ఇంకేం చూస్తున్నారు? జప్పున మన ఆర్తలను స్టార్ట్ చేద్దాం పాండ్రి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట జర ఏపీ పబ్లిక్కు మస్తు ఖుషి అయ్యే ముచ్చటనే. ఏమయ్యానంటే మరి మోడీ సారు మొన్నట్లో మనకు బడ్జెట్ రిలీజ్ చేసే కదా, అందులో కూటమి సర్కార్ తరపుకించి ఏపీకి అయితే బడ్జెట్లు గవెనుడ్లా దుడ్లు గట్టిగానే ఇచ్చిండు. అన్ని రాష్ట్రాలతోని పోల్చుకుంటే ఏపీ రాష్ట్రానికి ఒకంత ఎక్కువనే వేసిండు. ఇంకా ఆ ఉత్సాహాన్ని ఆ ఆనందాన్ని రెట్టింపు చేయనికే స్వయంగా మోడీ సారే మళ్ళొకపారి ఏపీకి వచ్చి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను అభివృద్ధి దిశగా అడుగులు వేసేటట్టుగా చేయబోతున్నాడట. ఈ ముచ్చట్లల్లా అటు చంద్రాల సార్ అయితేనేమి, పవనాల సార్ అయితేనేమి, లోకేషన్ సార్ అయితేనేమి మస్తు సంబరపడబట్టిండ్లు. ఏపీ పబ్లిక్ కూడా మస్తు ఖుషీలు ఉన్నారు. మళ్ళీ మోడీ సార్ ఎందుకు ఏపీకి వస్తున్నాడు ఏమా కదా పురాగా తెలుసుకోవాలంటే ఆర్త తీసుకొచ్చిన చూడుండ్రి. ఏపీ ముచ్చట్లల్లో ఉదారంగా వ్యవహారం చేస్తున్నాడయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక నిధులు ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నాడు. ఈ ముచ్చట తెలిసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే మస్తు సంబరాలు చేసుకుంటున్నారయ్యా. ఎందుకయ్యానంటే గతంలో విశాఖకు వచ్చి లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిండ్రు. ఇక విశాఖపట్నం రైల్వే జోన్ కు శంకుస్థాపన చేసిండు. అయితే ప్రధాని మల్లోపారి ఏపీకి వస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిండ్రయ్యా. ఈ నెల 2వ వారంలో ప్రధానమంత్రి మోడీ సార్ ఏపీకి రాబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. జనవరిలో విశాఖల ప్రధానమంత్రి మోడీ సారు పర్యటించిన ముచ్చట మన అందరికి ఎరికైనదే. 2 నెలలు తిరగక ముందే మళ్ళొకపారి ఏపీకి ప్రధాని అస్తుండుతోనే ప్రాధాన్యతనైతే సంతరించుకున్నదయ్యా. ఇక అయితే కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో నిర్మించ తలబెట్టినటువంటి ఏదైతే రక్షణ శాఖకు చెందిన క్షిపణి పరీక్ష కేంద్రానికి ప్రధానమంత్రి మోడీ సారు శంకుస్థాపన చేయబోతున్నారు. రక్షణ శాఖల కీలకమైనటువంటి క్షిపణి వ్యవస్థను మోడీ సర్కారు అత్యంత ప్రాధాన్యతను ఇస్తా వస్తున్నదన్నట్టు. అయితే ఈ ముచ్చట్లల్లా గత టీడీపీ హయాంలోనే నాగాయలంకల గుల్లల మొదను ఎంపిక చేసినరయ్యా. ఇక సమీపంలోనే తీరం ఉండు, భూమాకర్షణ శక్తి కూడా ఎక్కువగా ఉండు ముచ్చట్లల్లనే ఈ ఏరియానే ఎంచుకున్నట్లుగా తెలుస్తున్నది మనకు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ కు మళ్ళొక్కపారి ప్రధానమంత్రి మోడీ సార్ రాబోతున్నారన్న ముచ్చట తెలిసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే ఆనందపడబట్టినరయ్యా. ఇప్పటికే విశాఖ జిల్లాలల్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ సారు ప్రత్యేక రైల్వే జోన్కు సైతం శంకుస్థాపన చేసి ఏపీపై తనకున్న అభిమానాన్ని మళ్ళొకపారి చాటుకున్నారు. అయితే గత 2 సార్ల కంటే ఈసారి ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకుంటా మనకు బడ్జెట్ ముచ్చట్లలో కూడా మంచి గొప్ప సౌలతులనే కలిగించిండు ఏపీకి ప్రధానమంత్రి మోడీ సారు. ఇక ఎన్డీఏల టీడీపీ కీలక భాగస్వామి అవుడుతోని ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తున్నది మనకు. అయితే ఇక ఈ ముచ్చట తెలిసినటువంటి మిగతా రాష్ట్రాల కూడా గట్టిగానే కాలానికి వస్తున్నారు. అగ్గో అంటే ఏపీ ఏపీ అంటావు, ఏపీనేనా మీరు ప్రధానమంత్రి అంటే అన్ని రాష్ట్రాలను చూసుకోవాలి కానీ ఒక్క ఏపీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి ముక్కులు మూతులు ఇరిచేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా మోదీ సార్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి వరాల జల్లులను చూసి సంబరమాశ్చర్యంలో మునిగిపోతున్నారయ్యా ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ సీఎం మంచోడు కాదు, ఈ సీఎం మా మాట ఇంటలేడు, ఈ సీఎం మమ్మల్ని ఖాతరు ఎత్తలేడు, ఈ సీఎం పనితీరు మంచిగా లేదని చెప్పి పెద్దోళ్ళ తానికి పోయి చాలా మంది పెద్దలే గట్టిగానే వాదనలు పెట్టిండ్రట. ఇక వీళ్ళందరినీ ఒక్కతాటికి చేర్చనీకే వీళ్ళ మాటకు సై అన్నట్టే అంటున్నారట పెద్ద సార్లు. మరి సీఎం మారబోతున్నాడు, ఆ సీఎం కుర్చీ ఏరుల్లోకి వస్తుందని చెప్పి టాక్ ఏదైతే ఉన్నదో అది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రచ్చకు చర్చకే దారితీస్తున్నది. మరి ఏమా కథ, ఏమా సీటు, ఎవలా ముఖ్యమంత్రి సీటును గుంజుకోనికే చూస్తున్నారు తెలుసుకోవాలని ఉన్నది కదా. నడుండ్రి అర్థ పురాగా తెచ్చిన మీకోసానికనే. కాంగ్రెస్ అధిష్టానం డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను మార్పించే పనుల పడ్డదట. రేవంత్ రెడ్డి సారు ప్లేస్లో ఇంకొక సీఎంను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నదని పుకార్లు షికార్లు ఎత్తున్నాయ్యా. ఎందుకంటే కాంగ్రెస్ లో అవుతున్నటువంటి పరిణామాలే ఇందుకు నిదర్శనం అని చెప్పుకుంటా చిల్లు. ఈ మేరకు హైదరాబాద్ లో సోమవారం ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు ఆయనకున్న అభిప్రాయాన్ని చెప్పాలని చెప్పి మీడియాతోని మాట్లాడుకుంటా శిక్షాడనే ఒక నిర్వహణ అయితే చేసిండయ్యా. ఇక ఆ ముచ్చట్లల్లో మాట్లాడుకుంటా జరంతా ఇంపార్టెంట్ ముచ్చట్లనే చెప్పుకుంటా వచ్చిండు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్ టీం సభ్యురాలు మీనాక్షికి తెలంగాణ ఇన్ఛార్జిగా నియామకం చేస్తా అప్పగించినటువంటి టాస్క్ కూడా ఇదేనని చెప్పిండు అయ్యా. డిసెంబర్ నాటికి మిషన్ సీఎం చేంజ్ టాస్క్ కు గ్రౌండ్ ప్రిపేర్ చేసుడే లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ పని చేస్తున్నారని చెప్పిండ్రు అయ్యా. ఇక నా కుర్సీ గుంజుకోనికే మంత్రులే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి సారు చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో అవి దీనికే సంకేతం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు సీఎం కుర్సీ మీద కన్నేసిండ్రని చెప్పి కాంగ్రెస్ సర్కారు కేబినెట్ పూర్తిగా గాడి తప్పిందని విమర్శలు గట్టిగానే గుప్పిస్తున్నారు సొంత పార్టీలో ఉన్న నాయకులే. ఇక ఎవరిష్టరాజ్యం వాళ్ళన్నట్టుగా సీఎం మంత్రుల మధ్య గ్యాప్ ఏర్పడ్డది, ఒకరికొకరికి పొంతన ఉంటలేదు. ఇక ఒకరికొకరికి పార్టీలనైతే సఖ్యత లేదనే చెప్పాలి. బయటికి మాత్రం నవ్వుకుండా కనపడ్డా కూడా లోపల జరిగే గూడుపుడామా గట్టిగానే జరుగుతున్నదట. ఇక కొంతమంది మంత్రులు నన్ను లేక ఎత్తలేరని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు గాంధీ భవన్ లో మీనాక్షి నటరాజన్ మేడం దగ్గరకు పోయి ఆయన బాధనంతా చెప్పుకున్నాడట. ఇక సరే సీఎం కుర్సీ మారబోతున్నది, సీఎం పదవిలకి వేరోళ్ళు వస్తారన్న ముచ్చట్లు బాగానే వినబడుతున్నాయి కానీ ఇందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకైతే తెలియదుల్లా. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీల చాలా మంది పెద్ద పెద్ద తలకాయలు మాత్రం రేవంత్ రెడ్డి సారు కుర్చీకైతే సూటి పెట్టినరన్న ముచ్చటైతే క్లియర్ కట్ గా తెలుస్తున్నది. దీని మీదనే చర్చలు బాగా నడుస్తున్నాయట. ఇక మొన్నట్లో మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు 2 తెలుగు రాష్ట్రాలలో అయిన ముచ్చట్లు మనం బాగానే చూసాం. ఇక ఎలక్షన్లు కూడా ఎటువంటి గోల్డెన్ సపోర్ట్ లేకుండా నిదానంగానే అయిపోయినాయి. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎవరిని వరించినాయి, ఈ అధికార పీఠాన్ని ఎవరెక్కిళ్ళు, ఏ పార్టీ కైవసం చేసుకున్నది ఎమ్మెల్సీ స్థానాలనని తెలుసుకోవాలంటే బొమ్మాడు ధమాకా దుమ్ముదులిపి ఆర్తం తీసుకొచ్చిన మీరే పురాక చూడుండ్రి. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహణ చేయగా 2 చోట్ల ఫలితం తేలిపోయిందిల్లా. నల్గొండ, ఖమ్మము, వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలల్లా టీఆర్టీయూ నేత శ్రీపాల్ రెడ్డి గెలవగా, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్యేగా బీజేపీ బలపరిచినటువంటి మల్క కొమరయ్య విజయం సాధించిండు అయ్యా. ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి అయినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక చివరి దశ ఫలితాలు రావడంతోని అర్ధరాత్రి అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇక పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టిండ్రనే ఉత్కంఠ మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. బ్యాలెట్ పేపర్లు కట్టే టయానికి కౌంటింగ్ ఏజెంట్లు చూడగా మొదటి ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థికే ఎక్కువ పడ్డాయనే ప్రచారం గుప్పుమని లేచిందయ్యాడ. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు అంజిరెడ్డికి ఎక్కువ పడ్డాయని, ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉంటారని, ఇక 3వ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఉండే అవకాశం లేకపోలేదని చర్చ పెద్ద రచ్చకే దారితీస్తున్నది. అయితే తొలి ప్రాధాన్యత ఓటుల ఏ అభ్యర్థి కోటా ఓట్లు సాధించే అవకాశం లేదని, ఇక ఈ ముచ్చట్లల్లా 2వ ప్రాధాన్యత ఓటు కీలకం కానున్నదనే చర్చ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ ఉంటదని భావన చేస్తున్నారయ్యా. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి గణనీయంగా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సుతం 3వ స్థానంలో ఉండొచ్చనే అంచనాలు కూడా నిలబడ్డాయి. కానీ ఎవరికి ఊహించని విధంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నదని చెప్పి ఈ ఇద్దరు అభ్యర్థులల్లా ఎవరన్నా గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నదయ్యా. సరే మరి చూద్దాం ఎవరు గెలుతారో ఎవరైనా కురుకుతారో, మనకు మాత్రం ఏం తెలుసు. ఇక మొన్నటిదనక మనం అనుకున్నాం, మన ధమాకార్తలలో బాగానే చెప్పుకున్నాం. జాతీయ అధ్యక్షుడు బీజేపీకి ఎవరు కాబోతున్నారు, జేపీ నడ్డా సారు పదవి విరమణ పొందబోతున్నాడు, అతని పదవి కాలం అయిపోయింది. మరి ఆ కుర్చీలా ఇంకా ఎవరు పెద్దోళ్ళు అధ్యక్ష పదవిని బీజేపీ గురించి బాగా తెలిసిన వాళ్ళు కూర్చుంటారనే మల్లగుల్లాల నడమ ఇప్పుడు ఒక కొత్త పేరు వినబడుతున్నది. మరి ఈ పేరు నిజమా కాదా, ఇప్పుడు వీళ్ళే అవుతారా అధ్యక్షునికి అనే దాని మీద బీజేపీ పార్టీ కూడా గట్టిగానే మల్లగుల్లాలు పడుతున్నదట. మరి ఇంతకు ఈ బీజేపీ కుర్చీ మీదకి ఎవరెక్కబోతున్నారు, అధ్యక్ష పదవిలా ఎవరు కూర్చోబోతున్నారో పురాగా తెలుసుకోవాలంటే మీకోసం కానీ ఈ వార్త తెచ్చిన బరాబర్ చూడుండ్రి. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఇప్పటి వరకు కొనసాగినటువంటి జేపీ నడ్డా పదవి కాలం ముగియబోతున్నదన్న ముచ్చట్లు మనం గత కొన్ని రోజుల సంది మన ధమాకా ముచ్చట్లలో చెప్పుకుంటూనే ఉన్నాం. దీంతో చాలా రోజులుగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మీద ఆ పార్టీ అగ్రనేతలు గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. అనేక సమీకరణలు పరిశీలన చేసిన తర్వాత ఈసారి దక్షిణాదికి అండ్ల మహిళా నేతకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రాథమికంగా ఒక నిర్ణయానికైతే వచ్చినట్లు హైకమాండ్ తెలుస్తున్నది. అయితే ఈ లెక్క ప్రకారం చూస్తే ఏపీ బీజేపీ
బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మేడం ఉన్నది కదా, ఆ మేడంకు ఇంకా అంతనే తమిళనాడు లీడర్ అయినటువంటి వనతి శ్రీనివాసన్ పేర్లు కూడా పరిశీలనలకు వచ్చినట్లుగా జాతీయ మీడియా వర్గాలు గట్టిగానే ప్రకటన చేస్తున్నాయ్యా. వనతి శ్రీనివాసను తమిళనాడులో కీలక లీడర్ గా ఉన్నారు. కాకపోతే ఆమె జరంత రఫ్ అండ్ టఫ్ గా వ్యవహారణ చేస్తుందన్న పేరున్నది. కోయంబత్తూరు సౌత్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచిందయ్యా. ఇక ఈ ఎన్నికలలో ఆమె కమల్ హాసన్ మీద సంచలన విజయాన్ని సాధించింది. ఆమె చాలా కాలంగా బీజేపీలోనే ఉన్నది. తమిళనాడును రెండుగా విభజించి కొంగునాడు ఏర్పాటు చేయాలని చెప్పి బలంగా వాదిస్తా ఉంటది ఎప్పుడు. అయితే పురంధేశ్వరి మేడం కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా చేసి ఆ తర్వాత పార్టీ మారింది. అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళకి అంత ప్రయారిటీ ఇవ్వొద్దని అనుకుంటే పురంధేశ్వరి పేరును పక్క పెట్టే అవకాశం ఉన్నది. ఏ లేదు అట్లా కాదు, ఎవరైనా కానీ మనకు పనిచేసే నాయకులు కావాలనంటే పురంధేశ్వరి మేడంకు దక్కే అవకాశం ఉన్నది పదవి. ఇక బీజేపీ రాజకీయాలను రాజకీయం లాగానే చేస్తుందన్న సంకేతాలను పంపాలనుకుంటే మాత్రం పురంధేశ్వరిని అధ్యక్షురాలుగా చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం. అయితే బీజేపీ అధ్యక్షునిగా ఎవరు ఉన్నా పార్టీ నిర్ణయాలు అన్ని మోడీ అమిత్ షాలు మాత్రమే చూసుకుంటారు. అమిత్ షా 2 సార్లు బీజేపీ అధ్యక్షునిగా చేసిన తర్వాత ఆ పార్టీ నిబంధనలు అంగీకరించవు కాబట్టి ఆయనను పక్కన పెట్టిల్లన్నట్టు. ఆయన తర్వాత వచ్చినటువంటి అధ్యక్షులు అమిత్ షా కను సన్నల్లోనే పనిచేస్తూ పార్టీని ముందర నడిపిండు. అయితే కొత్తగా ఈసారి దక్షిణాది నుంచి అధ్యక్షుని ఎంపిక చేయాలని అనుకునుడే కాదు, రాజకీయ వ్యూహం ఏంటో బాగా తెలిసిన వాళ్లకు ఈ పదవి బాధ్యతలను అప్పచెప్పాలనే ఉద్దేశంలో కూడా మోడీ సార్ సర్కారు ఉన్నదట. ఇంకా అంతనే కాకుండా ఇటు దక్షిణాదిన చంద్రాల సార్ అయితేనేమి పవనాల సార్తో ఉన్నటువంటి గొప్ప సత్సంబంధాల కారణంగా పురంధేశ్వరి మేడంకు గట్టిగానే బీజేపీ అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు ఈ ముచ్చటెరికిన చాలా మంది. ఓ ఏపీ పబ్లిక్, మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట జరంతా షాకింగ్ ముచ్చటనే. మీకు రేషన్ కార్డులు ఉన్నాయా? రేషన్ కార్డులు అంటే కొత్త ఈ పాతే కాదు, కార్డులు ఉన్నాయా లేవా? ఇప్పుడు నాదెళ్ళ మనోహరం సారు అసెంబ్లీలో చెప్పిన ముచ్చట ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని ఆలోచింపజేసేటట్టు చేస్తుంది, మీకు పెద్ద షాక్ అయ్యిస్తుంది. మరి గంతగనం అసెంబ్లీలో నాదెళ్ళ మనోహరం సారు రేషన్ కార్డుల గురించి ఏం మాట్లాడిండో తెలుసుకోవాలని ఉన్నది కదా. మీతో పాటు నాకు కూడా గంతనే ఉన్నది కాబట్టి ఈ వార్తను మీరే చూడండి. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసానికని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళకు పెద్ద బిగ్ షాక్నే ఇచ్చిందుల్లా ఏపీ సర్కారు. అసెంబ్లీ ఏదికగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెడ్డి సారు దీని మీద క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చుకుంటా వచ్చిండు. రేషన్ కార్డుల ముచ్చట్లల్లా ప్రభుత్వ నిర్ణయం ఏందో నాదెండ్ల మనోహర్ సార్ చెప్పుకుంటానే వచ్చిండు. బీజేపీ సభ్యులు ఈశ్వర్రావు, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి అడిగిన ప్రశ్నల మీద రియాక్ట్ అవ్వకుండా నాదెండ్ల సారు క్లారిటీ ఇచ్చిండు. ఇక దీంతో కొత్తగా ఇప్పట్ల కార్డుల జారీ లేనట్లేనని మనకు కరాఖండ్గా తేలిపోయింది అయ్యా. ప్రస్తుతం బియ్యం కార్డులు ఈకేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపేస్తున్నట్లుగా నాదెండ్ల మనోహర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. కొత్త బియ్యం కార్డుల విభజనకు ఈలు కల్పించే ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నదయ్యా. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము మార్చి 31 కల్లా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే కొత్త కార్డుల జారీ ఉంటదని చెప్పి చెప్పకనే చెప్పిండయ్యా నాదెండ్ల మనోహరం సారు. ఇక ప్రభుత్వం ఎప్పుడు పేద కుటుంబాలకు లేనోళ్లకు అండగా ఉండనికే మాత్రమే సూతదని చెప్పి నాదెండ్ల సార్ చెప్పుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని, ఇక వీటి ద్వారా 4 కోట్ల మందికి పైగా కుటుంబ సభ్యులకు మేము రేషన్ సాయం అందిస్తానట్టుగా నాదెండ్ల సార్ చెప్పుకుంటూ వచ్చిండు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా వీటి అర్హత నిబంధనలు పెట్టినవని అన్నాడు. రేషన్ కార్డుతోనే అన్ని అత్తయ్యని చెప్పి లబ్ధిదారులు భావిస్తున్నారని, అందుకే దాన్ని రైస్ కార్డుగా మార్చాలని చెప్పి భావన చేస్తున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సారు అసెంబ్లీలో క్లియర్ కట్ గా చెప్పిండయ్యా. 4 కోట్లకు పైగా లబ్ధిదారులకు మేము రేషన్ కార్డులు ఇస్తున్నామని, కానీ కేంద్రం నుంచి మాత్రం 61% సాయం మాత్రమే దీని మీద మాకు అందుతున్నదని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నట్టుండి నాదెండ్ల మనోహరం సార్ అన్న మాటలను చూసి ఒకంత ఆశ్చర్యానికి లోనవుతున్నారయ్యా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఇక ముందు అక్కడి పబ్లిక్ ఈ రేషన్ కార్డుల ముచ్చట్లల్లా ఎటువంటి న్యాయం చేస్తారో మనకు మాత్రమే తెలుసులా చూద్దాం. ఇక మొన్నట్ల కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎలక్షన్ల నామినేషన్ కోసానికి అని చెప్పి ఒక పెద్ద మనిషిని ఎన్నుకున్నారు. ఆ సీటు ఆయనకు ఖరారు చేసిన తర్వాత మళ్ళా కూటమిలో సఖ్యత జరంతా మల్లగుల్లాలు పడ్డ తర్వాత ఆ సీటును మళ్ళీ వెనకకు తీసుకొని ఏ రోజులకి ఇచ్చిళ్ళు. సరే పోని మన గాచారం మంచిగా లేదనుకుని పక్కకు జరిగిన తర్వాత ఎంపీగా చేస్తారని అన్నారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఆ ఎంపీ సీటు కూడా తుస్సుమని పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనిషిని ఎమ్మెల్యే ఏం చేస్తామని అంటున్నారు కూటమి కోటాల. మరి ఎందుకు అన్నారు, ఏమా కథ, ఇంతకు ఎవరా పెద్ద లీడరు తెలుసుకోవాలని ఉన్నది కదా. ఇప్పుడు ఈ వార్త చూస్తే మీరే షాక్ అవుతారా పెద్ద మనిషి ఎవరోనని.
జనసేన పార్టీ సీనియర్ నాయకులు మెగా బదర్ నాగబాబుకు అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీగా నాగబాబును పంపేతందుకు రంగం మొత్తం రెడీ చేసిందయ్యా కూటమి సర్కారు. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నైనటువంటి నాగబాబు సారు జనసేన పార్టీ విజయం కోసం శాన్నే కట్టబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ప్రస్తుతం ఖాళీగా ఉన్న సంగతి మనందరికి ఎరికింది. అయితే ఇంట్లో ఖచ్చితంగా జనసేన పార్టీకి ఒక పదవి దక్కుతుందని, అయితే ఆ ఎమ్మెల్సీ పదవి కోసం నాగబాబును ఫైనల్ చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అయ్యా. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబుకు మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్తున్నారయ్యా. గతంలో చంద్రబాబు కూడా ఆయనకు మంత్రి మండలిలో అవకాశం వస్తుందని చెప్పి స్పష్టం చేసిన సంగతి మనందరికి ఎరికేందే. కానీ ఏదేమైనా జనసేన పార్టీ కోసం ఒకంత త్యాగం చేసిన మనుషులల్లా నాగబాబు సార్ కూడా ఒకరనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో ఆయన ఒక టికెట్ ఆశించినా కూడా అనివార్య కారణాల వల్ల అనౌన్సింగ్ చేసిన టికెట్ సుతం మళ్ళా పవన్ కళ్యాణ్ సార్ బీజేపీకే త్యాగం చేయాల్సి వచ్చింది. మరి బీజేపీకి త్యాగం చేయాలి సీటునంటే మరి సీటు ఇత్తనని ముందు ఖరారు చేసిన ఈ పెద్ద మనిషి నాగబాబు సార్ ఒప్పుకోవాలి కదా. ఒప్పుకున్నాడు. పెద్ద మనసు చేసుకుని ఆయన టికెట్ ను సరే మీరు ఎట్లాంటి అట్లనే నాకు ఎప్పుడు ఇస్తే అప్పుడు నాకు ఈ పదవుల మీద ఆశ లేదని చెప్పి సప్రదాప్ కూర్చొని ఆయనకు వచ్చిన టికెట్ అయితే బీజేపీకి ఇచ్చేసిండు అయ్యా. సరే ఇప్పుడు మళ్ళా కొత్తగా వీళ్ళేదో పదవి ఇస్తానని అంటున్నారు. దానికి కూడా నాకేం బాధ లేదు. ఇస్తేనే బరాబర్ తీసుకుంటా, వద్దన్నా నేనేం ఫీల్ గాను. పదవి ఉన్నా ఇట్లనే ఉంటా, లేకున్నా ఇట్లనే ఉంటా అని చెప్పి అంటున్నాడట నాగబాబు సార్ కూడా. ఏదేమైనా మరి చూద్దాం, ఇప్పటికైనా నాగబాబు సార్కు ఈ పదవన్నా దక్కుతుందా, లేకపోతే తీరా అన్నం తిందామనే టైం కల్లా గద్దదనకమైనట్టు ఈ పదవి కూడా ఎవరన్నా అందుకొని పోతారో మనకు మాత్రం ఏం తెలుసు. రాజకీయాలల్లో ఎప్పుడు ఏమైనా కావచ్చులా. నీకు బొర్రెక్కున్నది, నీ పర్సనాలిటీ మంచిగా లేదు, నువ్వు ఏం చక్కగా ఉన్నావు, నీకు ఆట కూడా ఆడనీకే రాదు, నువ్వు బాగా లంబసూడ ఉండేసరికి నీకు ఆట చక్కగా ఆడనీకి అత్తలేవు, నువ్వు వేస్ట్ అని చెప్పి ఒక పెద్ద మేడము కాంగ్రెస్ ఉంటుంది కదా, గా మేడం అనుడితోటి పెద్ద రచ్చ చర్చకైంది. తర్వాత దాని మీద పెద్ద లొల్లే జరిగింది. ఇటు క్రికెట్ అభిమానులు కూడా గట్టిగానే ఫైట్ చేసిళ్ళు. ఎవరి గురించి అన్నదయ్యాగా పెద్ద మేడం అని అంటే రోహిత్ శర్మ సార్ ఉన్నాడు కదా, ఆయన బాడీ షేమింగ్ను దృష్టిలో పెట్టుకొని అనరాని మాటలు అనుకుంటా ఉన్నట్టుండి ఒక పోస్ట్ పెట్టేసరికి వైరల్ అయింది. ఎవరైతే రోహిత్ శర్మ సార్ అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా రిటర్న్ కౌంటర్ గట్టిగానే ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఈ ముచ్చట్లల్లా ఇంకా కొంతమంది పెద్దలు రియాక్ట్ అవ్వకుండా మేడంను ఏకి పారెత్తున్నారు. ఇంతకు ఎవరా పెద్ద మనిషి, ఏమా క్రికెట్ ముచ్చట చూడాలని ఉన్నది కదా, వార్త తెచ్చిన పురాగా చూడుండ్రి. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశం చేసుకుంటా కాంగ్రెస్ నాయకురాలు షమా అహ్మద్ ఏమైతే చేసిన మాటలు ఉన్నాయో, కామెంట్లు కౌంటర్లు, ఆమెకు రిటర్న్ కౌంటర్ ఇచ్చుకుంటా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మస్తు ఘాట్గా రియాక్ట్ అయ్యిండయ్యా. మీకు నాజుగ్గా ఉండేవాళ్ళు కావాలంటే మోడలింగ్ కు పోవాలనుకుంటా కామెంట్ పెట్టుకుంటా వచ్చిండు. సర్ఫరాజ్ ఖాన్ కూడా అధిక బరువుతోనే ఉన్నాడు అని విమర్శన చేసుకుంటా వచ్చిండు. కానీ అతను ఒక టెస్ట్ మ్యాచ్ లో ఇండియా తరఫున 150 పరుగులు చేసి ఆపై 2-3 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిండు. అప్పుడు బరువుతో సమస్య ఏముండేది అని ఎదురు ప్రశ్న వేసిండు. ఇక శరీర పరిణామానికి క్రికెట్ తోని ఎటువంటి సంబంధం లేదని నేను అనుకుంటున్నా అని చెప్పి సునీల్ గవాస్కరం సార్ చెప్పుకుంటా వచ్చిండు. మనం అసలు ఆడగలుగుతామా లేదా అనేది మన మానసిక బలమైనటువంటి ఆలోచన మీదనే ఆధారపడి ఉంటా తప్ప వేటు ఫ్యాటు లాసు మీద ఉండదని చెప్పి కరాఖండ్గా చెప్పుకుంటా గడ్డి పెట్టినట్టే మాట్లాడబట్టిండు. మరి ఎందుకయ్యా సునీల్ గవాస్కరం సార్ ఉన్నట్టుండి మేడం మీద గంత గరానికి రావట్టిండనంటే మొన్నట్లు అయినటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీల భాగంగా ఆదివారం న్యూజిలాండ్ తోని అయిన మ్యాచ్ లా రోహిత్ శర్మ 17 బాళ్లల్లా 15 ఉరుకులు వేసి అవుట్ అయిన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు షమా అహ్మద్ మేడము ఇక ఈ స్టార్ క్రికెటర్ అయినటువంటి రోహిత్ శర్మను ఉద్దేశం చేసుకుంటా రోహిత్ ఫ్యాట్ గా ఉంటాడని బరువు తగ్గాలని చెప్పని అన్నది. రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యిండేమో గానీ అంత సినిమా లేదని చెప్పి కామెంట్లు కొంచెం ఎడ్డిచ్చినట్టే చేసుడుతోని ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఆమెను యాంటీగా చాలా మంది గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిండ్రు. అయితే సచిన్, కోహ్లీ, ధోనీలతోనూ ఓలుత్తా రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని కూడా షమా మహమ్మద్ మేడం అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. ఇక ఇప్పటి వరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అతనేనని కూడా కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా ఏం కోపమో ఏమో ఈయన మీద ఆమెకు తెలియదు కానీ కొంచెం ఇజ్జత్ తీసే మాటలే మాట్లాడబట్టింది. ఇక ఈ మ్యాచ్ లా భారత్ 44 ఉరుకుల తేడాతోని గెలిచినప్పటికీ షమా తన పోస్టుల శర్మ మీద విమర్శలు గట్టిగానే గుప్పుడుతోటి ఇప్పుడు ఆమె చేసినటువంటి కామెంట్లు సంచలనమై కూర్చున్నది. ఇక ఓ పక్కన రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే నాన్ స్టాప్ గా కౌంటర్ల మీద
కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు షామా మహమ్మద్ మేడంకు. అయితే షామా మహమ్మద్ కామెంట్ల మీద బీసీసీఐ కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా సెమీఫైనల్ కు దూసుకుపోయినటువంటి వాళ్ళ మీద కీలకంగా మీరు ఇట్లా మాట్లాడు తప్పు, ఇటువంటి కామెంట్లు మీరు చేయొద్దు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కూడా ఇటువంటి దిగజారుడు మాటలు ఎందుకు అని చెప్పి మస్తుగా రానికి వచ్చింది. ఇంకా అంతేనే కాకుండా రోహిత్ శర్మ వాళ్ళ నాయన కూడా గట్టిగానే కౌంటర్కి వచ్చింది. అసలు ఆమెకు బుర్రా బుద్ధి ఏం లేదు. ఒక మొగాన్ని బాడీ షేమింగ్ గురించి మాట్లాడతావా, నీ గురించి కూడా మాట్లాడితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకో. అయినా నీకు క్రికెట్ కి ఏం సంబంధం, నీకు నా కొడుకు గురించి అనాల్సిన ఆలోచన నీకేమన్నున్నదా? వాడు భారతదేశం గర్వించేదగ్గ గొప్ప క్రికెటర్, గసొంటి భారతదేశానికి గొప్ప పేరును తెచ్చే టోన్ మీద గిసొంటి బాడీ షేమింగ్ గురించి మాట్లాడతావా, నువ్వు అసలు ఏం మనిషి అని చెప్పి కొంచెం గట్టిగానే కౌంటర్లు ఇచ్చిండు. సరే మరి ఇక్కడతోని ఈ పంచాయతీ ఆగిపోతుందా, లేకపోతే సునీల్ గవాస్కర్ సార్ చెప్పిన దానికంటే ఇంకెక్కువ మంది రియాక్ట్ అయ్యి ఈ పంచాయతీ పెద్దగా అవుతుందా? మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. కానీ ఏ మాట కామాటే ఆట మంచిగా ఆడతాడా, నేర్పుగా ఓర్పుగా మానసికంగా పర్ఫెక్ట్ గా ఉన్నాడా, ఆటలో అతని సత్తా ఏందనేది చూడాలి. కానీ ఇక ఆట అయిపోయిన తర్వాత గ్రౌండ్ వెనకాల పోయి ఏం చేస్తాడనేది ఈ పిచ్చి పిచ్చి కూతలు మాటలు తగ్గించుకోవాలని చెప్పి చాలా మందే షామా మహమ్మద్ మేడంకి అయితే కౌంటర్లు ఇవ్వబట్టిండ్రయ్యా. హబ్బా చూసిండ్రు కదా ఎట్టున్నాయి మన ధమాకా దుమ్ముదులు పేర్తలు మస్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని మళ్ళీ నేను మీ తానకు అత్తనే ఉంటా అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అట్టనే మన వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ సుతం చేయండి. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని మళ్ళీ నేను మీ తానకు అత్తనే ఉంటా మళ్ళా.